యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంది తమ జీవితాల్లో పశ్చాత్తాపం లేకుండా జీవిస్తూ ఉంటారన్నమాట. దేవుని తగ్గట్టుగా బ్రతకరు. దేవుని కార్యములు నెరవేర్చరు. ఆయన ఆజ్ఞలకు లోబడి బ్రతకరు. వాక్యాన్ని స్వీకరించరు. వింటారు వాక్యాన్ని, కానీ దానికి తగ్గట్టుగా జీవించరు. ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో నిజాయితీ, యథార్థవంతమైన ప్రార్థన ఉండదు. దేవుని సన్నిధికి వెళ్తారు, కానీ నిజంగా దేవుణ్ణి వాడు హృదయానుసారంగా ఆరాధించలేదు. హృదయంలో పశ్చాత్తాపం లేకుండా, మన జీవితాల్లో పశ్చాత్తాపం లేకుండా, చేసిన పాపాన్ని అలాగే ఉంచేసుకొని, కడుక్కోకుండా, విడిచిపెట్టకుండా, దేవుని దగ్గర కొన్నిసార్లు పాపం ఒప్పుకొని కూడా మళ్ళీ అదే పాపము చేస్తూ పశ్చాత్తాపం లేని జీవితాన్ని బ్రతుకుతూ ఉంటారు. ఆ విధంగా బ్రతకడం వల్ల దేవుడి నుంచి మనం ఏమీ పొందుకోలేము. పొందుకుంటున్నాము అనే ఆలోచనలో, భ్రమంలో బ్రతికేటట్లు సాతానుడు చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఇదే విధంగా పాపము చేసి మళ్ళా పశ్చాత్తాపం పొంది దేవుణ్ణి అనుసరించి, దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి హెచ్చించి జీవించాడు. ఆ వ్యక్తి దేవుని హృదయానుసారుడుగా కూడా పిలువబడ్డాడు. ఆ వ్యక్తే మన దావీదు అనమాట. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆయన కుర్రోడేం కాదు. అప్పటికే దావీదుకు 50 సంవత్సరాల పైగానే ఉంటాయి. అప్పటికే దావీదు చాలా కీర్తనలు రాశాడు. అప్పుడే దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక రాజు, అటువంటి రాజు ఒక సాయంకాల సమయంలో మేడగది మీద తిరుగుతుండగా ఒక ఆమె ఆ దూరంలో స్నానం చేస్తుండగా చూసి హృదయంలో కోరిక పుట్టి ఆమెను తప్పించుకొని తమ పడక గదిలో పాపం చేసి ఏమీ తెలియనట్టుగా మళ్ళా రాజభోగాన్ని అనుభవిస్తూ ఉంటున్నాడు అనమాట. అప్పట్లో యూదులకు ఒక అలవాటు ఉండేది. పాపం చేసిన తర్వాత స్నానం చేసిస్తే ఆ పాపం కనగబడుతుంది అనేసి ఆ యొక్క ఆలోచనలో బ్రతుకుతూ ఉండేవారు అనమాట. ఆ విధంగా బెత్షెబాతో పాపము చేసిన తర్వాత ఆ రాజు అయిన దావీదు నువ్వు వెళ్ళి స్నానం చేసి మరలా నీ ఇంటికి పో అన్నప్పుడు ఆ విధంగా ఆమె స్నానం చేసి పోయింది. మళ్ళా ఒక నెల తర్వాత వచ్చి రాజుగారు నేను గర్భవతిని అనేసి దావీదు దగ్గర చెప్తున్నప్పుడు దావీదుకు టెన్షన్ మొదలైంది. ఏం చెయ్యాలి? ఈ గర్భానికి కారణం నేనే. తన భర్త కూడా, బెత్షెబా భర్త కూడా ఇంటి దగ్గర లేడు. యుద్ధము, సరిహద్దులో యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికులతో పాటు ఆ యుద్ధంలో ఉన్నాడు. భర్తకు తెలిస్తే ఏమైపోతుంది అనేసి కంగారు పడి అప్పటికప్పుడు భర్తని పిలిపించాడనమాట. పిలిపించి భర్తకు పూర్తిగా మద్యాన్ని పోయించి త్రాగించి, వెళ్ళిరా, నువ్వు వెళ్ళి నీ యొక్క భార్యతో పడుకొనేసి చెప్తున్నప్పుడు అంత మత్తులో ఉన్న ఆ బెత్షెబా భర్త ఏమంటాడో తెలుసా? అయ్యా, సరిహద్దుల్లో యుద్ధం జరుగుతుంది, నేను వెళ్ళి నా భార్య దగ్గర పడుకోలేను అని అన్నప్పుడు దావీదుకి ఇంకా బాధ కలిగించింది. ఒక సైనికుడు, ఆ వ్యక్తే సరిహద్దుల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు పాపం చేయకూడదు, నేను నా యొక్క భార్య దగ్గర పడుకోను, సొంత భార్య దగ్గర పడుకోవడానికే ఆ వ్యక్తి ఇష్టపడలేదు. అటువంటి దావీదు భార్య దగ్గర యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ విధంగా పడుకుంటాడు? ఆ విధంగా ఆ హృదయంలో బాధ ఉండిపోయినా దేవుని దగ్గర పశ్చాత్తాపం లేకుండా బ్రతకాడన్నమాట. ఆ విధంగా బ్రతుకుతున్నప్పుడు ఈడు తన భార్య యొక్క బెత్షెబా భర్త తన భార్య దగ్గరికి వెళ్ళి ఆ విధంగా పడుకోలేదు కారణంగా దావీదే చీటీ రాయించి మరలా యుద్ధంలోకి పంపిస్తాడనమాట. ఆ చీటీలు ముందు వరుసలో పెట్టి వీడిని చంపేయని అనేసినప్పుడు ఆ విధంగా ఆ యొక్క బెత్షెబా భర్తను చంపేస్తారు. ఆ విధంగా చంపేసిన తర్వాత మరలా ఎందుకున్నావు, నేను గొప్ప రాజుని, మంచి రాజు అనేసి పేరు తెచ్చుకోవడం కోసము ఈమెకు నేనే భర్తనే ఉంటాననేసి చెప్పుకుంటాను అనమాట. విధంగా ఆయన కూడా నేను పాపం చేశాను కదా, నా వల్ల ఒకడు చనిపోయాడు, నా వల్ల ఒక ఆమె చెరపబడింది అనేసి పశ్చాత్తాపం లేకుండా ఇంకను బ్రతుకుతూ ఉన్నాడు. ఇంకను బ్రతుకుతున్నప్పుడు నాతాని ప్రవక్త వచ్చి దావీదు గుణపాఠం నేర్పి నీ దేవుడు ఈ విధంగా తెలియజేయమన్నాడు అనేసి దావీదు చేసిన ప్రతి ఒక్కరు కూడా తెర వేసి చూపించినట్లు ఆ విధంగా చెప్తున్నప్పుడు దావీదు
బోరున ఏడ్చి ప్రవక్త కాళ్ళ మీద పడిపోతాడు. రాజు ప్రవక్త కాళ్ళ మీద పడిపోతాడు అనమాట. నాతాను చెప్తాడు, పడవలసిన నా కాళ్ళ మీద కాదు, దేవుని కాళ్ళ మీద అనేసి. మరలా తమ జీవితాన్ని సరిదిద్దుకొని పశ్చాత్తాపం పొంది దేవుణ్ణి గణపరిచి పాపను ఒప్పుకొని విడిచిపెట్టి మరలా దేవుని సంతోషపెట్టి దేవుని హృదయానుసారంగా పిలువబడతాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన జీవితాల్లో కూడా పాపము చేసేసి దేవునికి విధేయత కలిగి జీవించకుండా దేవుని దుఃఖపరిచి దేవుని ఆయాసపరిచి మనము కూడా బ్రతుకుతూ ఉన్నాము. పశ్చాత్తాపం లేకుండా జీవిస్తున్నాము. దేవుని కుమారులాగే పిలువబడుతున్నాము, దేవుని కుమార్తెలాగే పిలువబడుతున్నాము. కానీ మన జీవితాల్లో పశ్చాత్తాపం లేదు. దేవుని సన్నిధికి వెళ్తున్నామే తప్ప నిజంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాము. దేవుని బిడ్డలాగా పిలువబడుతున్నాం తప్ప పరిశుద్ధమైన జీవితము నీ శరీరంలో కావచ్చు, నీ హృదయంలో కావచ్చు, నీలో కావచ్చు లేకుండా పోతుంది. కాబట్టి సరిదిద్దుకుందాం. ఎవరైతే పశ్చాత్తాపం లేకుండా జీవిస్తున్నారేమో, ఎవరైతే నిజంగా దేవుణ్ణి హృదయానుసారంగా ఆనందించట్లేదేమో, హృదయానుసారంగా గణపరచట్లేదేమో, హృదయానుసారంగా స్తుతించట్లేదేమో, స్తుతిద్దాము, దేవుణ్ణి ఆరాధిద్దాము, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిద్దాము, దేవుళ్ళలోనే గడుపుదాము. ఈ పరిశుద్ధ వాక్యము మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ చిన్న వాక్యము దేవుడు దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. நன்றி